భయ్యా సన్నీ యాదవ్ సోషల్ మీడియాలో ఇదే చర్చనీయాంశం. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఒక్కొక్కరిగా సెలబ్రిటీలపైన కేసులు పెడుతూ నోటీసులు ఇస్తున్నారు. ముందుగా కేసు నమోదైన వారిలో భయ్యా సన్నీ యాదవ్ ఒకరు. అయితే ఇంతవరకు సన్నీ యాదవ్ ఎక్కడున్నాడో ఆచూకీ మాత్రం తేలడం లేదు. దీంతో వేర్ ఈజ్ భయ్యా అంటూ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ నడుస్తోంది. భయ్యా సన్నీ యాదవ్ యూట్యూబర్, ట్రావెలర్. బైక్ పైన ప్రపంచ దేశాలు తిరుగుతూ బ్లాగ్స్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా అదే బైక్ పైన దేశం దాటేశాడని అనుమానాలు కలుగుతున్నాయి. అంతేకాకుండా భారత్ బోర్డర్ దాటి పాకిస్తాన్కు వెళ్లాడేమో అనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికే సన్నీ యాదవ్ పైన లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. నెక్స్ట్ రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చి రప్పిస్తారా అనేది చూడాలి. స్పోర్ట్స్ బైక్ పైన అన్ని దేశాల చుట్టేస్తూ వీడియోస్ చేయడం బన్నీ ప్రత్యేకత. నల్గొండ జిల్లా నూతనకల్కు చెందిన సన్నీ యూత్లో బాగా క్రేజ్ ఉన్నవాడు. ఆ క్రేజ్తోనే బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేశాడు. ఇప్పుడు చిక్కులు తెచ్చుకున్నాడు. బెట్టింగ్ యాప్స్ భాగోతం బయటకు రాగానే ఫస్ట్ సన్నీ యాదవ్ పైనే కేసు నమోదైంది. దీంతో పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మని పిలిచారు. కానీ సన్నీ యాదవ్ పత్తా లేకుండా పోయాడు. పోలీసులు విచారణ వేగవంతం చేసి భయ్యా సన్నీ యాదవ్ కోసం గాలించడం స్టార్ట్ చేశారు. ఇంటికెళ్తే తల్లిదండ్రులు అమెరికాలో ఉన్నాడని చెప్తుంటే మరికొందరు న్యూజిలాండ్, ఐర్లాండ్ అంటున్నారు. ఫ్రెండ్స్ మాత్రం మాకేం తెలియదంటూ సమాధానం ఇస్తున్నారు. మరోవైపు సన్నీ పాక్లో ఉన్నాడంటూ టాక్ వినిపిస్తోంది. దీంతో ఏం చేయాలో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. సన్నీ యాదవ్ పైన మార్చి 5వ తేదీన నూతనకల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. విచారణకు రావాలంటూ పోలీసులు కూడా నోటీసులు ఇచ్చారు. కానీ ముందస్తు బెయిల్ కోసం సన్నీ యాదవ్ హైకోర్టును ఆశ్రయించాడు. ఇక సన్నీ పిటిషన్ పైన ఇప్పటికే విచారణ చేపట్టిన కోర్టు తదుపరి వాదనను వాయిదా వేసింది. ఇంతలోనే సన్నీ యాదవ్కు షాక్ ఇస్తూ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశాడు. ఎక్కడున్నాడో ట్రేస్ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. బైక్ పైన సన్నీ యాదవ్ వాఘా బోర్డర్ మీదుగా పాక్ వెళ్ళినట్లు పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందినట్లు తెలుస్తోంది. అసలు సన్నీ యాదవ్ పాక్ ఎలా వెళ్ళాడు? కేసులకు భయపడే వెళ్ళాడా లేదంటే వ్లాగ్స్ కోసం వెళ్ళాడా అనేది తెలియరాలేదు. నూతనకల్ నుంచి హైదరాబాద్ వరకు సన్నీ ఆచూకీ కోసం కూపీ లాగేస్తున్నారు కాకీలు. సన్నీ యాదవ్ నిజంగానే పాక్ వెళ్ళాడా? ఎప్పుడు వస్తాడు? లేదంటే పోలీసులే రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చి పట్టుకొస్తారా? ఈ కేసులో తర్వాత ఏం జరగబోతుందనేది ఉత్కంఠగా మారింది.